మన ప్రభువును మనం ఆరాధించకపోయే ముందు దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకొని వాక్యానుసారంగా దేవుడు మన నుండి కోరిన ఆరాధన, ఆయనకి ఇష్టమైనటువంటి ఆరాధన ఆయన పాదాలకు అర్పిద్దాం. రండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 103వ కీర్తన మొదటి 5 వచనాలను మార్చి స్పష్టంగా బిగ్గరగా అర్థం చేసుకుంటూ చదువుకుందాం. 103వ కీర్తన, దావీదు కీర్తన, 103వ కీర్తన మొదటి నుండి 5 వచనాల వరకు మార్చి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. దేవుని కృప కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ అపారమైన ప్రేమ, మీ మితిలేని కృప మా ఎడల చూపించి ఈ 2025వ సంవత్సరం అంతా చివరి ప్రభుదినం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి సజీవులమైన మేము మిమ్మల్ని ఆరాధించాలని మా ఆరాధన కోరుకున్న మా ప్రభువు మీరయ్యున్నందుకై ప్రభువా మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నా ప్రభువా, చదవబడిన వాక్య భాగమును ఆరాధన కొరకై మాతో మాట్లాడండి, సహాయం చేయండి ప్రభువా. ఇట్టి మాటల ద్వారా మిమ్మల్ని మేము ఆరాధించాలో ఆ తలంపులు మాకు ఇవ్వండి. దయగలిగిన మా ప్రభువా, ఈ స్థలంలో నిలవబడడానికి ఏమాత్రం యోగ్యుడను కాను. అయినా మీ మహాప్రేమను బట్టి తండ్రి, మీ శాశ్వతమైన ప్రేమను బట్టి, మీ నిత్యమైన ప్రేమను బట్టి ఈ స్థలంలో నిలవబెట్టుకున్నందుకే ప్రభువా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రభువా, నన్ను సంపూర్ణంగా ఖాళీ చేయండి. మీ రక్త ప్రోక్షణ క్రిందికి వస్తుంటున్నాను. నన్ను కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ పరిశుద్ధాత్మతో నింపండి. మీ కొరకు ఉపయోగపడే సాధనముగా వాడుకోండి తండ్రి. చదవబడిన వాక్య భాగంలో నా తండ్రి, మేము నూతనమైన సంగతులు చూడగలిగినట్లు మా కన్నులు తెరవండి. ప్రభువా, మాతో మాట్లాడండి, సహాయం చేయండి తండ్రి. మీరు తీసుకొచ్చిన మీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరము మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి కావలసిన మీ కృపనివ్వండి. ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు ప్రభువా. మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు ఇవ్వండి. ఈ స్థలములో మీ ప్రసన్నత ఉంచండి, మీ ప్రత్యక్షతను ఉంచండి. మీ సన్నిధిని మేము ఆనందించడానికి, మీ సన్నిధిలో మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. వాక్యమయ్యున్న మా దేవా, మీ స్వరం వినే అనుభవంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ మీరు ఇచ్చిన వాగ్దానం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. మీరు పంపిన వానికి ఆత్మను కొలతగా అనుగ్రహించే దేవుడవు కాదు. అలాగే లూకా 12:12 ప్రకారం మాట్లాడవలసింది మీరు మాట్లాడండి దేవా. సహాయం చేయండి. నీ నోటికి తోడై ఉండేదను, నీవు పలుకోవలసినది నీకు బోధించదునని వాగ్దానం ఇచ్చిన మా ప్రభువా, సహాయం చేయండి తండ్రి. నా నోరు తెరవడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. నా నోట మీ మాటలు ఉంచండి. మిమ్మల్ని మహింపరిచే మాటలు మాత్రమే నా నోట ఉంచండి తండ్రి. కాని మాట ఏది నా నోట రానివ్వక ప్రభువా, మిమ్మల్ని కీర్తించి గణపరచడానికి కావలసిన మీ వాక్యమును, మీ మాటలను మాకు దయచేసి మేము మిమ్మల్ని ఆరాధించడానికి కావలసిన కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.
చదవబడిన వాక్య భాగము దేవుని గ్రంథంలో కీర్తనలు అంటే ఎంతో శ్రేష్టమైనవి. ఆ శ్రేష్టమైన కీర్తనలలో ఇంకా అతి శ్రేష్టమైనది ఎన్నుకోమంటే ఈ 103వ కీర్తనను మనము ఖచ్చితంగా ఎన్నుకుంటాం. ఎందుకంటే అన్ని కీర్తనలలో కంటే తలమానికమైనటువంటి కీర్తన, విశిష్టమైన కీర్తన. ఇక్కడ దావీదు భక్తుడు రాసినటువంటి ఈ కీర్తనలో 22 వచనాలు ఉన్నాయి. మొదటి లైన్ ఏ వచనముతో ప్రారంభించబడిందో చివరి లైన్ కూడా అదే వచనంతో ముగించబడింది. కొన్నింటికంటే మొదటి వచనము చివరి వచనము ఒకేలాగున్నాయి. అయితే ఈ అధ్యాయం యొక్క ప్రత్యేకత, మొదటి లైన్ మాత్రమే ఆ విధంగా ఉంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని ప్రారంభించబడి చివరిలో 22వ వచనంలో లాస్ట్ లైన్లో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అనే మాటతో ముగించబడింది. చాలామంది ప్రార్థన చేసిన తర్వాత, కొన్ని సంఘాల్లో ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ మొదటి 2 వచనాలు గుర్తు చేసుకుంటారు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని ఆ ప్రార్థన చేసుకుంటారు. అంటే ఈ కీర్తనకి అంత ప్రాధాన్యత ఉంది. ఇంకపోతే ఈ కీర్తన రాసినటువంటి దైవజనుడు తన ప్రాణముతోటి చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని అంటున్నాడు. అంటే తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. ఏం చెప్పుకుంటున్నాడు? కృతజ్ఞత కలిగి ఉండు అని. దేవుడు మన నుంచి కోరుకున్నది అదే. మనము కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి, కృతజ్ఞత లేని వారిగా మనము ఉండకూడదు అని హెచ్చరిస్తున్నాడు. అంటే ఒక సందర్భంలో 10 మంది కుష్ఠరోగులు బాగైనప్పుడు యేసు ప్రభువే అడుగుతాడు, ఏమి ఒక్కడే వచ్చాడు, మిగతా 9 మంది ఎందుకు రాలేదు, వాళ్ళు స్వస్థత పొందుకోలేదా అని అడుగుతాడు. అంటే వాళ్ళు కృతజ్ఞత లేనటువంటి వారు. దేవుడు ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని కోరుకుంటాడు. అంటే మన విషయంలో కూడా మనం ఆయనకి కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. ఇంకో ఆయన కూడా బాగా విస్తారంగా పంట పండించుకున్నాడు. ఆయన కూడా అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు? లూకాసు వార్త 12వ అధ్యాయంలో నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని అంటున్నాడు. అంటే ఆయన కోరిక ఏమాత్రము సరైనది కాదు. అది దేవుని వల్ల సంపాదించుకున్నాడు. దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా ఆయన ప్రాణంతో ఆయన అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుమని అనుకున్నాడు. కానీ తినగలడా? దేవుని సెలవు లేకుండా ఎవరు తినలేరు, దేవుని సెలవు లేకుండా ఎవరు అనుభవించలేరు. సరే, మనకు కావలసినటువంటి భాగము 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. అంతరంగంలో ఉండే సమస్తము ఆయనని సన్నుతించాలి అని ఆయన దావీదు భక్తుడు కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. మన ప్రభువు నామము పరిశుద్ధమైన నామము, మన ప్రభువు నామము పూజింపదగిన నామము. రోమిలకు రాసిన పత్రికలు అయితే కొన్ని చోట్ల దేవుని గురించి ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన అంటే దేవుడు నిత్య దేవుడు, నమ్మదగిన దేవుడు, నిరీక్షణ కర్తయగు దేవుడు, నీతిమంతులనుగా తీర్చే దేవుడు అని రాయబడి ఉంది. అంతేకాదు ఇంకా అక్షయుడగు దేవుడు, ఇంకా ఆయన
అన్యులకు దేవుడే అని కూడా రాస్తుంది. ఇలా నేను ఆ రోమిలకు రాసిన పత్రిక దినపాఠంగా చదివినప్పుడు నేను గమనించింది దాదాపు 20 లక్షణాలుగా అక్కడ మనకు కనపడుతున్నాయి. మీరు కూడా ఆ పత్రికను చూడండి. అంటే మృతులను సజీవులుగా లేపే దేవుడు, తర్వాత కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, తర్వాత మరలా అంటు కట్టబడడానికి కృప చూపించే దేవుడు అని ఈ విధంగా ఉంది. సరే, అంటే మన దేవుడు గొప్ప దేవుడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఆ దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇది దావీదు భక్తుడు తన ప్రాణంతో చెప్పుకున్నటువంటి మాటలు. సరే, ఇప్పుడు 2వ వచనాన్ని గమనిస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఈ ఒక్క మాట చాలు మనకి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటే ఏ ఒక్కదాన్ని కూడా మర్చిపోకూడదు అని. అవి ఆత్మ సంబంధమైన ఉపకారములు కావచ్చు, అలాగే శరీర సంబంధమైన ఉపకారములు, లేకపోతే లోక సంబంధమైనవి కావచ్చు, పరలోక సంబంధమైన ఉపకారాలు కూడా కావచ్చు. అంటే దేనిని అంటే ఆత్మీయంగానే కాదు, లోకపరంగా కూడా. మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, మనకంటే చాలా మంచోళ్ళు ఉన్నారు, మనకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, మనకంటే ధనవంతులు ఉన్నారు. కానీ వాళ్ళు ఈ 2025వ సంవత్సరం అంతా ఉన్నారంటే చాలామంది లేరు. అయితే వాళ్ళకి లేనటువంటి ఆధిక్యత ఈ 2025వ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. 2025వ సంవత్సరంలో చివరి ప్రభుదినం వరకు మనల్ని తన కనుపాప వలె మనల్ని కాపాడాడు. అది వ్యక్తిగతంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎవరికి వాళ్ళు, నా జీవితంలో ఈ 25వ సంవత్సరంలో ఇన్ని కష్టాలలో దేవుడు నాకు తోడుగా ఉండి కాపాడాడు, అపాయాలలో నాకు తోడుగా ఉండి కాపాడాడు, నా ప్రతి పరిస్థితికి నాకు ముందుండి నన్ను కాపాడాడు, నా ప్రక్కనున్నాడు, నా వెనుక ఉండి నన్ను రక్షిస్తూ వచ్చాడు అని మనం వ్యక్తిగతంగా సాక్ష్యం ఇవ్వగలం ఒకసారి గుర్తు చేసుకుంటే. అప్పుడు దానిని బట్టి మనం ఆయనని ఆరాధించవచ్చు. అంటే ఇట్టి ఆధిక్యత లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకంటే వయసులో చిన్నవాళ్ళు కూడా ఈరోజు లేరు, మనకి తెలిసినటువంటి వారు లేరు, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు కూడా లేరు. కానీ దేవుడు మనల్ని బ్రతికించాడు అని అంటే కేవలము ఆయన కృపే. ఆయన కృప లేకపోతే నువ్వు నేను సజీవులంగా ఇక్కడ ఉండలేము. అంతేకాకుండా అన్న ఇందాక చెప్తూ వచ్చాడు, దేవుడు తన మహాకృపను బట్టి 7 సంవత్సరాలు నూతన యెరూషలేము అంటే ఏర్పాటు చేయబడి 7 సంవత్సరాలు పూర్తయి 8వ సంవత్సరం వచ్చిందని చెప్పాడు. అంటే ఈ 7 సంవత్సరాలు కూడా దేవుడు నూతన యెరూషలేముని కాపాడుతూ వచ్చాడు, నూతన యెరూషలేమును విస్తరింపజేస్తూ వచ్చాడు, నూతన యెరూషలేము విషయంలో కృప చూపుతూ వచ్చాడు. నూతన యెరూషలేము ద్వారా 7 సంవత్సరాలు మనమందరము పోషించబడ్డాము. ఆయన మనల్ని పోషించే విషయంలో ఎక్కడా కొరత రానివ్వకుండా ఆయన పోషించాడు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి ఉంటాయేమో కానీ అంటే ఆయనని ఆశ్రయించేవారు ఏ మేలు కొదువ లేకుండా ఆయన కాపాడుతాడు. ఆ విధంగానే మనల్ని కాపాడాడు. అందుకే మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది వ్యక్తిగతమైనటువంటి అనుభవం. ఇంకపోతే 3వ వచనం నుంచి 5వ వచనం వరకు 5 అంతల అనుభవాలు అక్కడ మనం చూడవచ్చు. 3వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. అంటే ఇది ఇంతవరకు మనం చూసింది వ్యక్తిగతంగా దేవుడు మనకి ఏం చేశాడో వాటిని మనము గుర్తు చేసుకుంటూ ఆరాధించవచ్చు. అలాగే ఇక్కడ ఆత్మీయంగా
నీ దోషములన్నిటినీ క్షమించాడు, సంకటములన్నిటినీ కుదిర్చాడు, సమాధిలో నుండి ప్రాణమును విమోచించాడు, కరుణా కటాక్షములను కిరీటముగా ఇచ్చాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. అంటే ఈ 5 అనుభవాలు దావీదు భక్తుడు రాస్తూ ఇంకా అక్కడ ఏం చేశాడంటే, ఈ కీర్తన యొక్క ప్రత్యేకత దేవుడు ఏమై ఉన్నాడో అని రాశాడు. ఆ భాగాన్ని మనము గమనించినట్లయితే దేవుడు ఏమై ఉన్నాడు, ఇక్కడ దేవుడు మనకేం చేశాడు అని ఈ 5 అనుభవాల్లో మనం గమనిస్తే, దేవుడు ఏమై ఉన్నాడు, ఎందుకు ఆయనను స్తుతించాలి, ఎందుకు ఆయనను స్తుతించాలి? 8వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు, మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. సరే, ఇవన్నీ ఆయన లక్షణాలు. అంటే దేవుడు దావీదు విషయంలో వ్యక్తిగతంగా ఏ మేలులు చేశాడో రాస్తూ వచ్చాడు. ఈ భాగాన్ని చదివినప్పుడు రాసింది దావీదైనా చదువుతున్న మనకి ఇది నా జీవితంలో నాకు జరిగింది అనే విశ్వాసం మనలో కలుగుతుంది. ఇంకా ఆ పేజీ తిప్పినట్లయితే మానవుడి గురించి వర్ణిస్తూ వచ్చాడు, మానవుడు ఎలాంటి వాడు అని. 15వ వచనం చూడమ్మా. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగుదు. ఇది మానవుని స్థితి. అంటే మానవుని స్థితి చూయించాడు. ఆ మానవునికి దేవుడు ఏం చేశాడో చూయించాడు, దేవుడు ఎంత గొప్పవాడో చూయించాడు. అంతేకాకుండా 20వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, నేను ఆరాధిస్తున్నా, మీరు కూడా దేవుని ఆరాధించండి అని తెలియజేస్తున్నాడు. 20వ వచనం చదువుకుందమ్మా. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించుడి. అంటే నేను స్తుతిస్తున్నాను, లేకపోతే నేను సన్నతించుతున్నాను, మీరు కూడా. అంటే యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించుడి. 21 కూడా చదువుమ్మా. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి. మీరందరూ అంటే నేను ఒక్కడిని ఆరాధించేదని కాదు. దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడంటే, ఇతరులను కూడా దేవుని ఆరాధించడానికి ప్రోత్సహిస్తున్నాడు. నేను ఆరాధిస్తున్నా, దేవుడు నాకు ఈ మేలు చేశాడు, నీకు కూడా చేశాడు కదా, నువ్వు గుర్తు చేసుకొని నువ్వు దేవుణ్ణి ఆరాధించు అని చెప్తున్నాడు. 22 కూడా చదువుమ్మా. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. అంటే సర్వకార్యములు ఆయనని స్తుతించాలి అని కోరుతుంటున్నాడు. సరే, ఇప్పుడు ఆరాధన కొరకై ఈ 500 అనుభవాలను మనం గుర్తు చేసుకొని ఆరాధనలోకి వెళ్దాం. ఈ కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకత, మన వ్యక్తిగత జీవితంలో మనకి దేవుడు ఏం మేలు చేశాడో దేనిని మర్చిపోకుండా గుర్తు చేసుకుంటే ఆరాధించకుండా మనం ఉండలేము. దేనిని మనం గుర్తు చేసుకున్నప్పుడు, అంటే వాక్యానుసారంగా కావచ్చు, వ్యక్తిగత అనుభవం ద్వారా కావచ్చు, దేవుడు ఈ సంవత్సరంలో అనేక మేలు చేసినాడు. మేలు పొందుకోనటువంటి వారు నేనున్నాను అని ఎవరు కూడా చెప్పలేరు. మనం ఈరోజు బ్రతికున్నామంటే అదే గొప్ప మేలు. అంటే మన పట్ల అనేక మేలు చేసినటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మనము ఆరాధించకుండా ఎలా ఉండగలము? తప్పకుండా మన ప్రభువును మనము ఆరాధించాలి. తర్వాత దేవుడు మనకి ఏం చేశాడు అని చదువుకున్నాం.
అలాగే దేవుడు ఏమై ఉన్నాడో కూడా చదువుకున్నాం. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు, ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, తర్వాత నిత్యము కోపించేవాడు కాడు, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. అది మన ప్రభు యొక్క ప్రేమ మన విషయంలో. సరే, ఇప్పుడు 3వ వచనంలోనికి వద్దాం. 103:3 ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. చాలమ్మ. మొదటిగా ఆయన మన దోషములన్నింటినీ క్షమించువాడు. ఏబు గ్రంథంలో 11వ అధ్యాయము 6వ వచనం. అమ్మ చదువమ్మా. 2వ భాగంలో ఉంది చూడు. నీ దోషములో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. మన దోషంలో దేవుడు మరిచిపోయాడు, గుర్తు చేసుకోవడం లేదు. ఎందుకు మరిచిపోయాడంటే మన మీద ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి మనం చేసిన తప్పుని లేకపోతే మన పాపాన్ని ఆయన మరిచిపోయాడు, అంటే క్షమించేశాడు, ఇంకా గుర్తు తెచ్చుకోడు. నేను ఇంకెప్పటికీ నీ పాపము నేను జ్ఞాపకం చేసుకోను అని యెషయా గ్రంథంలో మనం చూడవచ్చు. అంటే మన ప్రభువు నీ దోషములో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకోనుము అని అంటున్నాడు. అంటే మన పాపాలు ఆయన గుర్తుపెట్టుకోవటంలే. మనమైతే ఎవరైనా మనకి ఏదైనా కీడు చేస్తే మనం ఏం చేస్తాము? మర్చిపోం, నేను గుర్తుపెట్టుకుంటా అని అంటాం. అంటే మనం క్షమించే వారిగా ఉండాలి. మన ప్రభువు మనల్ని క్షమించాడు. నీ దోషములో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. అలాగే మీకా గ్రంథంలో చూడమ్మా. మీకా 7వ అధ్యాయము, మీకా 7:19 పేజ్ నెంబర్ చెప్పమ్మా. మీకా గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం చదువు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. మన పాపాలన్నిటినీ సముద్రపు అగాధములో పడవేస్తాడు. మన పాపాలన్నీ ఆయన వీపు మీద పారవేయబడ్డాయి. మన పాపములు ఆయన ఇక నెన్నటినీ జ్ఞాపకము చేసుకోడు. అంటే మన పాపములను ఆయన, అంటే మన దోషములు అంటే దానికి సమానమైన అర్థము పాపములు అని కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. మార్క్స్ వార్త 2వ అధ్యాయము, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి. ఎవరంటున్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తే ఆ మాట అంటున్నాడు. పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉంది. ఎవరు మనుష్య కుమారుడు? నశించిపోతున్న నిన్ను నన్ను వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. ఈ మనుష్య కుమారుడే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో పరిచర్య చేయడానికి వచ్చాడు అని కూడా ఉంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినాడు. 25వ తేదీ మనమందరము క్రిస్మస్ పండుగను జరుపుకున్నాం. అంటే ఆయన ఎందుకు వచ్చాడు? ఆ పరలోకంలో ఉండవలసినటువంటి ఆయన మనుష్య కుమారునిగా వచ్చాడు. అంటే పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. అంటే ఆయన ఈ లోకానికి రావడం వల్ల మన పాపముల నుంచి మనము విడిపించబడ్డాము.
మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది, మనము ఆయన బిడ్డలమయ్యాము, ఆయనతో కూడా ఉంటామనే ఒక నిరీక్షణ మనకి కలిగింది. అది ఇవ్వడం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అంటే ఇక్కడ మన పాపములను ఆయన క్షమించినాడు అని, అంటే మన పాపమును క్షమించే అధికారము మన ప్రభువుకి ఉంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మళ్ళీ ఒకసారి చదువుమ్మా. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అంటే మన అపరాధములకు క్షమాపణ ఎలా కలిగింది? ప్రభువైన యేసుక్రీస్తు రక్తం వలన కలిగింది. ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా అపరాధములకు క్షమాపణ కలిగింది. అంటే మన పాపములను క్షమించినాడు. అంటే ఇక్కడ నీ దోషములన్నిటినీ క్షమించినాడు అని. అక్కడే కొలసీలకు రాసిన పత్రికలోనే పక్కనే మొదటి అధ్యాయం 14వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఈ మాటలే ఉంటాయి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. చాలా. ఆ కుమారుని యందు, ఏ కుమారుని యందు? ప్రభువైన యేసుక్రీస్తునందు. ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నువ్వు నేను మన పాపములు క్షమించబడ్డాయి. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాక్యానుసారంగా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేశాడు. రెండవదిగా నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అంటే రోగములను, సంకటములు అనగా రోగములనే అర్థం వస్తుంది. నీ సంకటములను కుదుర్చువాడు. ఆయన సమస్త రోగులను బాగు చేసినటువంటి వాడు. లూకాసు వార్తలో 4వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయము లూకాసు వార్త 4వ అధ్యాయము 40వ వచనం. లూకాసు వార్త. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచను. అంటే ఇక్కడ యేసు ప్రభువు దగ్గరకు వచ్చి స్వస్థత పొందుకోనటువంటి వారు ఏ ఒక్కరు కూడా లేరు. అంటే ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు అంటే ఒక రోగం అని కాదు, ఒక రోగానికి మాత్రమే స్పెషలిస్ట్ కాదు. ఏ రోగమైనా సరే యేసు ప్రభువు దగ్గరకు వచ్చినట్లయితే యేసు ప్రభు ఏం చేశాడు? స్వస్థతనిచ్చాడు. అందుకే నిర్గమాకాండంలో 15వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము నిర్గమాకాండం 15:20 అమ్మ. మరియు అహరోన్ మీ దేవుడే అమ్మ 15:20 మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనం. సారీ 26 మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు ఏ రోగాన్ని మీకు రానివ్వను అని అంటున్నాడు. అంటే ఆయనకి అన్నిటి మీద అధికారం ఉంది. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. అంటే దేవుడు స్వస్థపరిచినాడు, అంటే సంకటములను కుదిర్చేవాడు. ఇంకా ఇర్మియా గ్రంథంలో
ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. అంటే మన దేవుడు ఆరోగ్యం కలుగు చేసేవాడు, గాయములను మాన్పేవాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా స్వస్థత. అంటే ఆయన సంకటములను కుదిర్చేవాడు. అలాగే 4వ వచనం 103:4. మొదటిగా మన దోషములను మన పాపములను క్షమించేవాడు. రెండవదిగా సంకటములను కుదుర్చువాడు, అనగా మన రోగములను తీసివేసేవాడు, అంటే మనల్ని స్వస్థపరిచేవాడు. అలాగే ఇప్పుడు 4వ వచనంలో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఇప్పుడు మనము సమాధికి దగ్గరలో ఉండవలసినటువంటి వారమే. ఎందుకు? మనము పాపం చేసినటువంటి వారం కాబట్టి, పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి మనం మరణించాల్సినటువంటి వారమే. కానీ ప్రేమ కలిగిన ప్రభువు మన పాపాల నుంచి మనకి విముక్తి కలుగు చేశాడు, మనల్ని మరణం నుంచి తప్పించాడు. ఇంకపోతే కీర్తన గ్రంథంలోనే ఒక చోట మనము జారి పడకుండా నా పాదములను, కన్నీరు విడవకుండా నా కన్నులను కాపాడినాడు అని. ఇంకా అక్కడే యెషయా గ్రంథము 38:17. యెషయా గ్రంథం 38:17. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుట కారణమైను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. అంటే నాశనమును గోతి ఏది? సమాధి. అంటే ఆ సమాధికి వెళ్ళవలసినటువంటి మనల్ని ఆయన ప్రేమ చేత మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఈ సంవత్సరం అంతట్లో మనల్ని ఆ నాశనం అనే గోతికి పట్టించకుండా కాపాడుతూ వచ్చినాడు. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. చదువుమ్మా. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం అనుకున్నాం కదా. మరి ఇప్పుడు మన పాపాలన్నీ ఏం చేశాడు? ఆయన వీపు మీద పారవేశాడు. అంటే ఇప్పుడు ఆయన మన పాపాలన్నీ తీసివేశాడు కాబట్టి ఇప్పుడు పాపము మనకి లేదు కాబట్టి ఆ మరణం నుంచి మనల్ని తప్పించాడు. 18 కూడా చదువుమ్మా. పాతాళమున నీకు స్తుతి కలుగుదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఈ దినము అంటే మనం సమాధికి పోనివ్వకుండా మనం మన ప్రభు ప్రేమను బట్టి తప్పించబడ్డాం, మన ప్రభు కృపను బట్టి కాపాడబడ్డాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. నేను ఈ దినం సజీవుడిగా ఉన్నానంటే కేవలము మీ కృపే. ఆయన ఒక క్షణం మనల్ని మర్చిపోతే మనం ఏమైపోతామో, ఒక క్షణం చాలు ఆయన మనల్ని మర్చిపోతే. అయితే ప్రేమ కలిగిన దేవుడు మనల్ని మర్చిపోకుండా కాపాడుతూ వచ్చాడు. అక్కడే 43 అధ్యాయం దిమ్మా. 43 నేను చదువుతాను. 43 మొదట్లో
నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. తర్వాత 3వ వచనంలో, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైనా నేనే నిన్ను రక్షించువాడును, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. అంటే సమాధికి వెళ్ళవలసినటువంటి మనల్ని ఆయన ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును శబాను ఇచ్చి ఉన్నాను. ఎందుకు ఇచ్చాడంట? మనము ఆయన దృష్టికి ప్రియులము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనమును అప్పగించుచున్నాను. అంటే సమాధి నుంచి మనల్ని తప్పించాడు. తిరిగి 103 4వ వచనం, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. అంటే కరుణ కటాక్షము అనే కిరీటాలు మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అంటే ఈ కరుణ కటాక్షములను మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఆయనని ఆరాధించాలి. తర్వాత 5వ మేలు చదువు 5. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు అంటే దైవజనుడు చెప్తే నేను విన్నాను. పక్షిరాజు అంట బాగా ముసలిది అయిపోయిన తర్వాత అది ఎగరలేదు. ఇంకా ఎగరలేకపోతే అది ఇంకా ఎవరికీ కనపడకుండా దూరంగా వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోయి దాని ముక్కుతో దాని ఈకలన్నీ పీకేసుకుంటుందంట. అంటే ఒక్కరు చెప్పింది కాదు, ఇది నేను పుస్తకాల్లో కూడా చదివాను. ఈకలన్నీ పీకేసుకున్న తర్వాత ఇంకా అక్కడే ఉంటుంది. అది తిరిగి మళ్ళా పక్షుల్లోకి రాదు. ఆ ఈకలన్నీ పోయిన తర్వాత కొత్త ఈకలు వస్తాయి. కొత్త ఈకలు వచ్చినప్పుడు అది మళ్ళా తిరిగి పక్షుల గుంపులోకి వస్తుంది. ఇంతకుముందు ఎలా ఎగిరిందో అలాగే అవసరమైతే అంతకంటే ఎక్కువ కూడా ఎగురుతుందంట. అందుకనే పక్షిరాజు యవనం మరలా వస్తుంది. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాను. 2 కొరింథీ 4 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. అంటే బాహ్య పురుషుడు కృషిస్తాడేమో కానీ మనం ఆత్మీయంగా దినదినము నూతనపరచబడుచున్నాము. అంటే ఎవరి ద్వారా అంటే దేవుని ద్వారా, దేవుని వాక్యము ద్వారా మనం పోషించబడుతూ మనము దినదినము నూతనపరచబడుచున్నాము. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. అంటే ఈ పక్షిరాజు తన ఈకలన్నిటినీ పీకి మళ్ళా ఈకలు వచ్చిన తర్వాత అది మళ్ళా యవనంగా వచ్చి ఎలా ఎగురుతుందో ఆ విధంగా మనము కూడా ఆత్మీయంగా బలపడతాము అనే ఒక నిరీక్షణ మనకి దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 38వ వచనం. వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడనయ్యుందును, మరియు వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. అంటే మేలు చేయుట మానకుండా ఉంటాడు. అంటే
ఎల్లప్పుడూ ఆయన మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. నేను వారికి మేలు చేయుట మానుకుంటున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండా వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించదును. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. మనకి మేలు చేసి దేవుడు ఏం చేస్తాడంట? ఆనందిస్తాడు. అంటే మనం మేలు పొందుకున్న తర్వాత మనల్ని చూసి అంటే మనం ప్రయోజకులము, లేకపోతే మనం ఫలించటం వల్ల దేవుడు సంతోషిస్తాడు. అసలు సృష్టిలో మానవుణ్ణి ఫస్ట్ ఏర్పాటు చేసింది కూడా అందుకే, ఫలించండి, అభివృద్ధి చెందండి అని. అంటే మనం ఫలించినప్పుడు తండ్రికి మహిమ కలుగుతుంది. అంటే మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. తిరిగి మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. ఈ 5 అనుభవాలు ఆత్మీయంగా దేవుడు మనకి అనుగ్రహించాడు. అంటే ఇవి దావీదుకి ఇచ్చినవే కాదు, మన జీవితంలో కూడా ఒకసారి మనం అన్వయించుకున్నట్లయితే నీ దోషములన్నిటినీ క్షమించాడు. మనమందరము పాపులమే, అయితే మన పాపాలకి ప్రాయశ్చిత్తం మనమందరము పొందుకున్నాము. అందుకని మనం ఆయనని ఆరాధించాలి. రెండవదిగా నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. మనకొచ్చిన రోగాల్లో అంటే మనకొచ్చిన జబ్బుల్లో లేకపోతే బలహీనతల్లో ఆయన సహాయం చేసినాడు. మూడోది, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఒక్క క్షణం మనల్ని మర్చిపోతే మనం సమాధికి పోయేవాళ్ళమే, కానీ ఆ ప్రేమ కలిగిన దేవుడు నిత్యము మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆయన మనల్ని భద్రముగా కాపాడుతున్నాడు అని దేవుని గ్రంథంలో మనం చూడవచ్చు. అలాగే 4వది, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. 5వది, మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. ఈ 5 అనుభవాలు మనము పొందుకున్నందుకు కృతజ్ఞతగా మన ప్రభువును మనము ఆరాధించాలి. అంటే ఈ భాగమనే కాదు, పైన చెప్పబడినట్లు వ్యక్తిగతంగా అంటే లోకపరంగా శారీరకంగా దేవుడు మన విషయంలో ఏం మేలు చేశాడో అవన్నిటినీ గుర్తు చేసుకుంటూ, ఇవన్నీ చెప్పకపోయినా కనీసం మనకు వచ్చిన తలంపుని బట్టి 1 లేదా 2 మాటల్లో మన ప్రభువుని ఆరాధిద్దాం. తర్వాత ఈ మాటలు మరొకసారి గుర్తు చేసుకుందాం. మన దేవుడు ఎవరు? దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు. అంటే దీర్ఘశాంతుడు అంటే మనం ఎన్నోసార్లు ఆయన్ని ఏడిపించినటువంటి వారమే, అంటే ఆయన చెప్పినటువంటి మాటను విననటువంటి వారమే, ఆయన మా ఆజ్ఞకి లోబడినటువంటి వారమే, ఆయనకు విధేయత చూపించినటువంటి వారమే. మన గర్వమును బట్టి మనం ఆయనని ఏడిపించినామని దేవుని వాక్యంలో ఉంది, ఇర్మీయా గ్రంథంలో. అంటే ఏడిపించినా ఆయన ఏం చేస్తున్నాడు? విసుక్కోకుండా ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఇంకపోతే అలాగే కృపా సమృద్ధి గలవాడు. ఆయన కృప ఎంతో, అక్కడ 11వ వచనంలో మనం గమనించినట్లయితే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తర్వాత 17వ వచనం కూడా చూడమ్మా, అక్కడే 103:17. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములో నిలుచును. ఆయన కృప యుగ యుగములో ఉంటుంది. ఇక్కడే ఆయన కృప అధికంగా ఉంటుంది. అధికమైన కృప చూపించే దేవుడు. మనకు బాగా తెలిసినటువంటి మాటే, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్రిలినను ఆయన కృప మనల్ని విడిచిపోదు. ఎందుకంటే ఆయన కృప కలిగిన వాడు, కృపా సమృద్ధి గలవాడు. తర్వాత వచ్చిన చదువు 9. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఎప్పుడు ఆయనలో పగ ఉంచుకోడు. ఆయన ప్రేమించేవాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు, కోపగించుకోడు. ఆయన ఒకవేళ కోపం వచ్చినా ప్రేమిస్తాడు వెంటనే. హబక్కూకు గ్రంథంలో
హబక్కూకు 3. హబక్కూకు గ్రంథము 3 పేజ్ నెంబర్ చెప్పమ్మా. 3వ అధ్యాయం చివరి వచనంలో ఉంది చూడమ్మా. అంటే 2వ వచనంలో చివరి లైన్, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనును. కోపగించుకున్నా కూడా ఆయన వాత్సల్యత చూపించేవాడు, అంటే ప్రేమ చూపించేవాడు. వేరే వాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు అయితే కోపం వచ్చిందంటే మనం పగ సాధించాలని చూస్తాం. కానీ ఆయన కోపగించుకున్నా కూడా వాత్సల్యత చూపించేవాడు. ఆయన అనుదినము మన ఎడల ఆయన చూపుతున్న వాత్సల్యత పెరుగుతుందంట. అంటే వాత్సల్యత చూపించడంలో ఆయనకి సాటి అయినటువంటి వారు ఎవరు కూడా లేరు. తర్వాత ఆయన నిత్యము కోపించేవాడు కాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మనం తప్పు చేసాము, పాపానికి ప్రతీకారం ఏంటి? మరణించాలి. కానీ మనం మరణించకుండా మనల్ని కాపాడాడు. మన దోషములను బట్టి మనకి ప్రతిఫలం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఆయన, కానీ ఆ తీర్పు నుంచి మనల్ని తప్పించాడు. భూమి కంటే ఆకాశం. తర్వాత 12వ వచనం, 12 కూడా చదువుమా. 12, 13 చదువుకొని ముగించుకుందాం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరం అంటే ఎవరూ చెప్పలేరు, దానికి అంతం అనేది లేదు. ఎంత దూరం అంటే కొలిసే కొద్దీ ఇంకా ఉంటుంది. అంటే అంత దూరంగా మన పాపాలను ఆయన తీసివేశాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. అంటే మన పాపాలు దూరంగా ఇందాక చదువుకున్నట్లుగా ఆయన సముద్రపు అగాధంలోకి వేసేసాడు. ఇంకా మన పాపాలు ఆయన గుర్తు చేసుకోడు. 13వ వచనం కూడా చదువమ్మా. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల, తండ్రికి కుమారుని పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది, జాలి ఉంటుంది. బయటికి పోయినా ఇంటికి పోతున్నప్పుడు ఏదో ఒకటి తీసుకుపోయిన కొడుక్కి ఇవ్వాలి అని, అంటే అంత జాలి చూపించే దేవుడిగా మనకుంటున్నాడు. అయితే మనం ఎలాంటి వాళ్ళమో ఒకసారి అది కూడా గుర్తు చేసుకుందాం. 14వ వచనంలో, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొచ్చున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది. అంటే ఇక్కడ నరుని ఆయువు ఎంత అంటే ఏ క్షణమైనా పోవచ్చు, ఏ క్షణమైనా మనం సమాధికి వెళ్ళవచ్చు అని. అంటే అయితే ప్రేమ కలిగిన దేవుడు మనల్ని తప్పిస్తూ వస్తున్నాడు. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. అడవి పువ్వు ఎంతసేపు ఉంటుంది? చాలా తక్కువసేపు ఉంటుంది. మానవుని జీవితం కూడా అదే. అయితే దినదినము ఆయన కాపాడుతూ వస్తున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానిని ఎరుగుదు. ఇది మానవుని యొక్క జీవితము. అయితే ఇలాంటి మానవుని విషయంలో దేవుడు ఏం చేశాడు? ఈ 5 అనుభవాల్ని చూపిస్తూ వచ్చాడు. ఇంకా ఆయన మనల్ని కాపాడుతూ వచ్చాడు. అందుకని ఆయన ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని తన ప్రాణంతో ఆయన చెప్తున్నాడు. మనము కూడా దేవుని పిల్లలం కాబట్టి మనము కూడా ఆయనని, దేవుడు ఈ సంవత్సరములో అనేక మేలు చేసి ఉన్నాడు. ఆ మేలుని మనం గుర్తు చేసుకొని, ప్రభువా నువ్వు నాకు ఈ మేలు చేసావు, అందుకని నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను అని చెబితే సంతోషిస్తాడు. ఇప్పుడు మానవులమైనటువంటి మనమే ఇంతెందుకు మా బడిలో పిల్లలకి బలపమో పెన్సిలో ఏదో ఒకటి ఇచ్చారనుకోండి,
వెంటనే ఏమని చెప్తానంటే రే థ్యాంక్స్ చెప్పు అని అంట. అది మనం చెప్పకపోతే ఎట్లుంటుంది, బాధేస్తుంది. అంటే చెప్పినప్పుడు ఆ పక్క పిల్లలకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. చెప్పకపోతే అంటే సరే చిన్నపిల్లలకి అంత అవగాహన లేకపోవచ్చు, మన విషయంలో మనం ఎవరికైనా మేలు చేస్తే వాళ్ళు థ్యాంక్స్ చెప్పకుండా మనం ఇచ్చినప్పుడు తీసుకొని వెళ్ళిపోతా ఉంటే మనకేమనిపిస్తుంది, ఏంద్రా వాడు కనీసం ఒక మాట థ్యాంక్స్ అన్నా చెప్పలేదని. అంటే నువ్వు ఇచ్చింది చాలా చిన్నది, దానికే నువ్వు థ్యాంక్స్ కోరుతుంటే దేవుడు నీకు ఇచ్చింది ఏంది, నీ ప్రాణమే ఇచ్చాడు, మనల్ని సజీవులుగా ఉంచినాడు. అందుకని మనము కృతజ్ఞతలు చెప్పకుండా ఎలా ఉండగలము? తప్పకుండా ఆయనను మనము ఆరాధించి గణపరుద్దాం. ఒక చిన్న పాట పాడుకుందాం అన్నారండి.